రామచంద్రపురం పట్టణం స్టీల్ వెల్ పేటకు చెందిన రిటైర్డ్ ఎల్ఐసి ఉద్యోగి ములపర్తి ప్రభాకర్ తన పుట్టినరోజు సందర్భంగా మానవత్వం చాటుకున్నారు. రామచంద్రపురం పట్టణంలో స్థానిక పాత బస్టాండ్ నందు నాగిరెడ్డి వెంకన్న నిర్వహిస్తున్న సుఖీభవ ట్రస్ట్ లో నిరుపేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ములపర్తి ప్రభాకర్ మాట్లాడుతూ ఎల్ఐసిలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన దగ్గర నుండి అనేక సందర్భాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన అన్నారు. అయితే రిటైర్డ్ అయిన దగ్గర నుండి జర్నలిజం మీద మక్కువతో TV7లో పనిచేస్తున్నారు. అయితే స్థానిక మీడియా మిత్రులతో ఒకానొక సందర్భంగా సుఖీభవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు చేస్తున్న సేవలు తెలుసుకుని నేను కూడా ఏదో సందర్భంగా సాయం అందించాలని అనుకున్నాను తెలిపారు. అందుకే నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సుఖీభవ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం చేశారన్నారు. ఈ రోజు నా జీవితంలో మరిచిపోని రోజు అని చాలా సంతోషంగా ఉందన్నారు. అయితే ట్రస్ట్ చాలా కష్ట పరిస్థితుల్లో ఉందని దాతలు ఏదో ఒక రూపంలో ఆదుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు ములపర్తి ప్రభాకర్. నేను ఎల్ఐసి ఎంప్లాయీ రిటైర్ అయ్యి 5 సంవత్సరాలు అవుతుందండి. 5 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉండలేక నేను మీడియాకి జాయిన్ అయ్యాను. నా మీడియా TV7 రిపోర్టర్గా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా మీడియా మిత్రులు అందరూ కూడా నాకు పరిచయం అయ్యారు. ఒక రోజుని ఇక్కడికి రావడం జరిగింది. రావడం జరిగిన తర్వాత ఇక్కడ అందరూ కూడా పేదవారే ఉన్నారు, చాలా వృద్ధులు ఉన్నారు. వీరందరికీ కూడా వారి సహాయం చేస్తున్నారు. మరి ఈ చారిటబుల్ ట్రస్ట్ లోని చాలా పేదవారు ఉన్నారు. ఆ పేదవారు సహాయంతో వారికి భోజనాలు పడుతుంటే నాకు చాలా బాధేసింది. మరి ప్రతి సంవత్సరం నా పుట్టినరోజుకి ఏదో ఒకటి చేస్తుంటాను. ఈసారి ఈ చారిటబుల్ ట్రస్ట్ వారికి నా ద్వారా వీళ్ళకి భోజనాలు ఏర్పాటు చేశాను. మరి నాకు చాలా ఆనందదాయకంగా ఉంది, చాలా తృప్తికరంగా ఉంది. ఎందుకంటే రియల్ సఫర్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా రియల్ సఫర్స్, నిజమైన పేదవారిని నేను గ్రహించి ఇలా చేయాలని అనుకున్నాను. అందు గురించి మరి ఇటువంటి రియల్ సఫర్స్ కి బయట వారు కూడా ఎవరైనా మీ వంతుకి సహాయం చేసి వీరిని ఈ చారిటబుల్ ట్రస్ట్ ని అభివృద్ధి చేస్తారని, వారికి సహాయం చేసి నాలాగే మీరు కూడా పేదవారికి సహాయం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి చారిటబుల్ ట్రస్ట్ వారికి